భారత్ మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల హైజంప్ విభాగంలో భారత అథ్లెట్ సర్వేష్ కుషారే చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ ఈవెంట్ లో భారత్ కు కాంస్య పథకం మాత్రమే వచ్చింది. కానీ ఈసారి ఆ చరిత్రను సర్వేష్ కుషారే మార్చేశారు. పురుషుల హైజంప్ లో రజక పథకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచారు. 31 ఏళ్ల సర్వేష్ 2.25 మీటర్ల ఎత్తును సునాయాసంగా దాటారు. అనంతరం సర్వేష్ తో పాటు జమైకాకు చెందిన మరో క్రీడాకారుడు రొమైన్ బెక్ఫోర్డ్ 2.28 మీటర్ల ఎత్తును దాటలేకపోయారు. అయితే నిబంధనల ప్రకారం బెక్ఫోర్డ్ కు స్వర్ణం దక్కగా సర్వేష్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ అథ్లెట్ జాక్ కిమానిస్ కాంస్య పథకం సాధించారు. మరో భారత అథ్లెట్ ఆదర్శ్ రామ్ 2.5 మీటర్ల ఎత్తుతో 5వ స్థానంలో నిలిచారు. సర్వేష్ ప్రయాణం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దేవర్ గావ్ గ్రామానికి చెందిన సర్వేష్ తండ్రి ఓ ఉల్లి రైతు. ప్రాక్టీస్ చేసేందుకు సర్వేష్ కు చిన్నప్పుడు సరైన సౌకర్యాలు కూడా లేవు. దీంతో ఆయన తండ్రి కోచ్ కలిసి మొక్కజొన్న పొట్టు, పత్తి, వ్యవసాయ వ్యర్థాలతో ఒక తాత్కాలిక పిట్ తయారు చేశారు. అదే పిట్ పై సాధన చేసిన సర్వేష్ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో చరిత్ర సృష్టించారు. ఈ నెల ప్రారంభంలో కూడా మొనాకో డైమండ్ లీగ్ లో 3వ స్థానం సాధించి ఆ టోర్నీలో పోడియంపై నిలిచిన తొలి భారతీయ హై జంపర్ గా గుర్తింపు పొందారు. అంతకుముందు భువనేశ్వర్ లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ లో 2.31 మీటర్ల జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ కాంస్య పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి సర్వేష్ భారత్ కు తొలి రజక పథకాన్ని అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రైతు కొడుకు పట్టుదలతో భారత జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించారు.